అయిపోతనాని మరణమైపోతనాని ముచ్చాల శ్రీపగ్గాన్ని మడిమడంత బంగారాన్ని ఆనాటి కాలం నాడు తల్లి మధ్యమాల చెట్టు గట్టిండు మధ్యమాల చెట్టు గట్టి ఊరు పెట్టుకుంటున్నాని ముచ్చాల శ్రీపగ్గాన్ని గట్టిన్నాడు. అప్పుడు అమ్మవారు దుర్గమ్మ కంద చూసింది, ఏమంట వలికింది, భూతల్లి మీద కులన కాపువాడు ఏ నాటికైనా నా భక్తుడైటోడున్నాడమ్మా. వానికి ఎల్ల ఈ దినం నాడు కానరాని కట్టగాలం వచ్చింది కాబట్టి వాడు మాయమైపోతానంటుండు మరణమైపోతానంటుండు. భూతల్లి పుట్టవంతనున్నది పెరగవంతనున్నది, భూతల్లి మీద నా భక్తులంటే అనేకము పుట్టి పెరిగవంతనున్నది. భూతల్లి మీద ఏలటి రోజు నాడు కాపు కన్నయ్యా మరి కానరాని కట్టగాలం వచ్చిందా అని మాయమైపోతానంటుండు మరణమైపోతానంటుండే. మరి భూతల్లి మీద చూడు తల్లి ఏలటి రోజు నుంచి కష్టం వచ్చిన ప్రతి భక్తుల్ని కాపాడి రక్షించి వాళ్ళ బంగారు మేడలు నేను కొలువు తీరుతానంటుంది అమ్మవారు వాడి విల్లలుడే. మరి కాని బంగారు మేడల్లో కొలువు తీరుతున్నాను ఏమంట వలికింది, కాపు కన్నయ్య దగ్గరికి వచ్చి మరి వింటవా కాపు కొడగా, అయ్యో వింటవు కాపు వాడా మరి నాయన బారాముడా. మరి భూతల్లి మీదారా ఏమి కట్టాగాలము రాదు కానరాని కట్టాగాలమే వరనాయన పటేలా భూతల్లి మీద నీకు ఏమి కానరాని కట్టగాలం వచ్చింది, నువ్వు మాయమైపోతానంటున్నావు మరణమైపోతానంటున్నావా. మరి భూతల్లి మీద చూడు రాదు, మరి భూతల్లి మీద రా ఇలా సత్త రాజ్యం మీద సంపన్న దేశం మీద చూడు రాదు. మరి ఈ పక్క పొంటి ఊరు లోపల ఎరకల నాంచారి ఎరక చెప్పుతున్నది, ఉన్నది ఉన్నట్టు చెప్పుతున్నది, లేనిది లేనట్టు చెప్పుతున్నది. ఆ ఎరకల నాంచారి బయటికి ఒక్కసారి వైరా రాని చిన్నగా మెల్లగా మనకి నచ్చ చెప్పింది తల్లి, వెళ్ళగవనికి నచ్చ చెప్పిందమ్మా. అవన్నీ పక్క పొంటి ఊళ్ళకు తోలింది దుర్గమ్మ. వాడు తొవ్వ పట్టుకున్నడే రాజు దారి పట్టుకొని పక్క పొంటి ఊళ్ళకు రామ వెళ్ళిపోతా ఉన్నడే రాజు. వాడు పక్క పొంటి ఊళ్ళకు పోతుంటే వనికంటే ముందుగాల ఊరు బందుకేలు తిరిగింది తల్లి, పక్క పొంటి ఊళ్ళో ఏరింది అమ్మవారు దుర్గమ్మ చూడే. పక్క పొంటి ఊళ్ళో ఏరింది, పక్క పొంటి ఊరు లోపల అడ్డెడు గవ్వల్ల తల్లి అల్లింది బుట్టి, అడ్డెడు గవ్వల్ల అల్లింది బుట్టి, కుంచెడు గవ్వల్ల కుదిర్చి బుట్టి, మానడు గవ్వల్ల మలిసింది బుట్టి. ఎడమ సంకల ఏకుల గుళ్ళను పెట్టింది, కుడి చేతుల హరిపెత్త కోలను పట్టింది, నోటికి చందమామను పెట్టింది, కొప్పు చుట్టింది, కొంగులను ఉదుటింది, ఎరుకల నంచారి ఎలలేని ఏషమే గట్టినాదమ్మా నా తల్లి వీవాల దుర్గమ్మ. కేడు మాయలు మాపు కేడు సాయలన్నది కాపు అన్ని పక్క పొంటి ఊళ్ళో తోలింది, ఎరుకల నంచారి పేటి కాని వనికంటే ముందుగాల ఊరు బందుకేలు తిరిగింది, పక్క పొంటి ఊళ్ళు ఏరింది, పక్క పొంటి ఊరు లోపల అడ్డెడు గవ్వల్ల అల్లింది బుట్టి. పక్క పొంటి ఊరు
ఏటొత్తున వచ్చిన అలా వాడతాడు వెనుకకు పెద్దది డబ్బు పట్టుకొస్తాయి ఇప్పుడు అయిపోయినా ఇంకున్నాయా అని ఒకసారి వెనుక జరగాలి అన్నలు జరగన కొంచెం అటు ఇటు ఉండి విడుచురా నువ్వు అమ్మవారిని కవర్ చేసేస్తున్నా అమ్మవారిని నాకు ఏం సరే
చెట్టు గట్టిండు మధ్యమాల చెట్టు గట్టి ఊరు పెట్టుకుంటున్నాని ముచ్చాల శ్రీపగ్గాన్ని కట్టిన్నాడు. అప్పుడు అమ్మవారు దుర్గమ్మ కంద చూసింది, ఏమంట వలికింది, భూతల్లి మీద కులన కాపువాడు ఏ నాటికైనా నా భక్తుడైటోడున్నాడమ్మా. వారికి ఎల్ల ఈ దినం నాడు కానరాని కట్టగాలం వచ్చింది కాబట్టి వాడు మాయమైపోతానంటుండు, మరణమైపోతానంటుండు. భూతల్లి పుట్టవంతనున్నది, పెరగవంతనున్నది. భూతల్లి మీద నా భక్తులంటే అనేకము పుట్టి పెరిగవంతనున్నది. భూతల్లి మీద రోజు నాడు కాపు కన్నయ్యా మరి కానరాని కట్టగాలం వచ్చిందా అని మాయమైపోతానంటుండు, మరణమైపోతానంటుండే. మరి భూతల్లి మీద చూడు తల్లి ఎరటి రోజు నుంచి కష్టం వచ్చిన ప్రతి భక్తుల్ని కాపాడి రక్షించి మన బంగారు మేడలు నేను కొలువు తీరుతానంటుంది అమ్మవారు వాడి విల్ల చూడే. మరి బంగారు మేడల కొలువు తీరుతున్నాను ఏమంట వలికింది, కాపు కన్నయ్య దగ్గర తెచ్చి మరి వింటవా కాపు కొడగా మరి నాయన బారాముడా మరి భూతల్లి నీదారా ఏమి కట్టాగాలము రాదు కానరాని కట్టాగాలమే వరనాయన పటేలా భూతల్లి మీద నీకు ఏమి కానరాని కట్టగాలం వచ్చింది, నువ్వు మాయమైపోతానంటున్నావు, మరణమైపోతానంటున్నావా. మరి భూతల్లి మీద చూడు రాదు, మరి భూతల్లి మీద రా ఇలా సత్త రాజ్యం మీద సంపన్న దేశం మీద చూడు రాదు. మరి ఈ పక్క పొంటి ఊరు లోపల ఎరకల నాంచారి ఎరక చెప్పుతున్నది, ఉన్నది ఉన్నట్టు చెప్పుతున్నది, లేనిది లేనట్టు చెప్పుతున్నది. గా ఎరకల నాంచారి బయటికి ఒక్కసారి పోయి రాని చిన్నగా మెల్లగా మనకి నచ్చ చెప్పింది తల్లి. చెప్పిందమ్మా అవన్నీ పక్క పొంటి ఊళ్ళకు తోలింది దుర్గమ్మ. వాడు పట్టుకున్నడే రాజు దారి పట్టుకొని పక్క పొంటి ఊళ్ళకు రామ వెళ్ళిపోతా ఉన్నడే రాజు. వాడు పక్క పొంటి ఊళ్ళకు పోతుంటే వరికంటే ముందుగాల ఊరు బందుకేలు తిరిగింది తల్లి. పక్క పొంటి ఊళ్ళో ఏరింది అమ్మవారు దుర్గమ్మ చూడే. పక్క పొంటి ఊళ్ళో ఏరింది, పక్క పొంటి ఊరు లోపల అడ్డెడు గవ్వల్ల తల్లి అల్లింది బుట్టి. అడ్డెడు గవ్వల్ల అల్లింది బుట్టి, కుంచెడు గవ్వల్ల కుదిర్చి బుట్టి, మానడు గవ్వల్ల మలిసింది బుట్టి. ఎడమ సంకల ఏకుల గుళ్ళను పెట్టింది, కుడి చేతుల హరిపెత్త కోలను పట్టింది, నోటికి చందమామను పెట్టింది, కొప్పు చుట్టింది, కొంగులను చుట్టింది. ఎరుకల నంచారి లేని ఏషమే గట్టినాదమ్మా నా తల్లి దీవాల దుర్గమ్మ. మాపు కేడు సాయలన్నది కాపు అన్ని పక్క పొంటి ఊళ్ళో తోలింది. నంచారి పేటి కాని వరిగంటే ముందుగాల ఊరు బందుకేలు తిరిగింది, పక్క పొంటి ఊళ్ళు ఏరింది. పక్క పొంటి ఊరు లోపల అడ్డెడు గవ్వల్ల అల్లింది బుట్టి. పక్క పొంటి ఊరు లోపల అడ్డెడు గవ్వల్ల అల్లింది బుట్టి, కుంచెడు గవ్వల్ల కుదిరించి బుట్టి, మానడు గవ్వల్ల మలిసింది బుట్టి. ఎడమ సంకల ఏకుల గుళ్ళను పెట్టింది, కుడి చేతుల హరిబెత్త కోళ్ళను పెట్టింది, నొట్టికి చందమామను పెట్టింది, కొప్పు చుట్టింది, కొంగును చుట్టింది. ఎరకల నంచారి ఎరలేని ఏసమే గట్టినాదమ్మా ఎరక ఎప్పుతున్నదే దుర్గమ్మ. చెప్పావట్టే మరి వీపాల దుర్గమ్మ మా ఎరుకోయమ్మ ఎరక ఇది ఎరుకోరవ్వా ఎరగే. నీకోసం
ఒకసారి కొడితే అయిపోతే అమ్మడికాయలు తెచ్చిరు అమ్మాయిలు ఏంటి ఒకసారి కొడితే అయిపోతుంది తీసేయ్ పేషెంట్ తో తీసేయ్ ఈ కాపు అన్ని పక్క పొంటి ఊళ్ళో తోలింది లంచారిపేటి కాని 1 గంట ముందుగాల ఊరు బందుకేలు తిరిగింది పక్క పొంటి ఊళ్ళు ఏరింది పక్క పొంటి ఊరు లోపల అడ్డెడు గవ్వల్ల అల్లింది బుట్టి పక్క పొంటి ఊరు లోపల అడ్డెడు గవ్వల్ల అల్లింది బుట్టి కుంచెడు గవ్వల్ల కుదిరిచ్చి బుట్టి మానడు గవ్వల్ల మలిసింది బుట్టి ఎడమ సంకల ఏకుల గుళ్ళను పెట్టింది కుడి చేతుల హరిబెత్త కోళ్ళను పెట్టింది నొట్టికి చందమామను పెట్టింది కొప్పు చుట్టింది కొంగునను చుట్టింది ఎరకల లంచారి ఎరలేని ఏసమే గట్టినాదమ్మా ఎరక ఎప్పుతున్నదే దుర్గమ్మా తల్లి ఏమంటా ఎప్పావంటే మరవి బాలా దుర్గమ్మ మా ఎరుకోయమ్మ ఎరక ఇది ఎరుకోలవ్వ ఎరగే ఎరుకోయమ్మ ఎరక ఎరుకోలవ్వ ఎరక ఎరకడగరే పిల్లలారా ఎరకడగరే పారలారా ఉన్నది ఉన్నట్టు చెప్పుతా ఉన్నది ఉన్నట్టే చెప్పుతా లేనిది లేనట్టు చెప్పుతా 3 రోజుల ముందచ్చేటి అయ్యో ముచ్చాట చెప్పుతా 7 రోజులు వెనకచ్చేటి ఇలా ముచ్చాట చెప్పుతా ఇది ఎరుకోయమ్మ ఎరక మర ఎరుకోలవ్వ ఎరక ఎరుకోయమ్మ ఎరక ఎరుకోలవ్వ ఎరక ఎరకడగరే పిల్లలారా ఎరకడగరే పాలలారా 3 రోజుల ముందచ్చేటి ముచ్చట చెప్పుతా
చేతులు ఇవ్వాలి ముత్యాల శ్రీ పగ్గానికి ఈ మడిమడంత బంగారం